టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ ఉదయం కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన వికారాబాద్ తరలించి ప్రాథమిక దర్యాప్తు అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. వికారాబాద్లో కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని ఆరోపణలున్న నేపథ్యంలో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక 2 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ అక్కడికి వెళ్లగా ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడికి పాల్పడ్డారు. అధికార కార్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇక ఈ దాడి కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి బోగమూని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు కూడా పోలీసులు కాల్ డేటా సేకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా దాడి ఘటనలో మంగళవారం సుమారు 55 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. 40 మందిని విడుదల చేసి 15 మందిని తమ ఆధీనంలో పెట్టుకుని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఇదే ఇష్యూపై కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే వికారాబాద్లోని లగచర్లలో జరిగిన దాడి కేసులోని పట్నం నరేందర్ రెడ్డికి ప్రస్తుతం కొడంగల్ కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏదైతే హైదరాబాద్లో ఫిలిం నగర్లోని పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నేరుగా వికారాబాద్లోని డిటీసీ సెంటర్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 4 గంటల పాటు నరేందర్ రెడ్డిని పూర్తిగా విచారించిన తదనంతరం అక్కడి నుంచి నేరుగా పరిగి పిఎస్కి అయితే తీసుకెళ్లారు. పరిగి పిఎస్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఏదైతే వికారాబాద్ జిల్లాలోని ఏదైతే లగచర్లలోని మొన్న అంటే 2 రోజుల క్రితం ఏదైతే కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏదైతే ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి అక్కడికైతే తనతో పాటు తన అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. ఈ సమయంలోనే కొంతమంది అక్కడ గ్రామస్తులు ఏదైతే కలెక్టర్పై దాడి అయితే చేశారో, ముఖ్యంగా అక్కడికి రాగానే కర్రలు రాళ్లతో కలెక్టర్లపై అయితే దాడి అయితే చేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన సమయంలో కూడా సుమారు 55 మందిని పోలీసులు అయితే గుర్తించి అందులో ప్రతి ఒక్కరిని విచారించిన తర్వాత 46 మంది ఏదైతే ఈ దాడిలో పాల్గొన్నట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన తర్వాత వాళ్ళందరిపై ఏదైతే కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో 16 మందిని నిన్న ఏదైతే కోర్టులో హాజరుపరిచి పరిగిలోని సబ్ జైలుకి అయితే తరలించారు. అలాగే ఈ రోజు ఉదయం ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి నేరుగా వికారాబాద్ తీసుకెళ్ళి అక్కడి నుంచి పరిగి పిఎస్సి తీసుకెళ్ళి అక్కడ నేరుగా కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇప్పుడు 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ముఖ్యంగా ఈ దాడి కేసులోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ హస్తం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు రాడింది. ఈ కేసులోని A1గా కూడా సురేష్ అయితే ఉన్నారు. సురేష్తోని ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణ అనేక సార్లు జరిగినట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 40 సార్లు దాడికి ముందు దాడి తర్వాత కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అలాగే పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా 40 సార్లు సుమారు ఫోన్ కాల్స్ అయితే చేసుకున్నారు. ఈ ఫోన్ కాల్ డేటా మొత్తం కూడా పోలీసులు సేకరించిన తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లోని ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడి కేసు ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఏదైతే హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ కూడా ఈ కేసును విచారిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అలాగే మరొక పక్క ఈ దాడిలోని ఫోన్ కాల్స్ సంభాషణ కూడా ఇప్పటికే పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఈ కేసులోని ఇంకా అంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి ఒకడేనా లేదంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి పై స్థాయి నేతలు అంటే బీఆర్ఎస్లో పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ హస్తం కూడా దీంట్లో ఉన్నదనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారించే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా డీటీసీలో కూడా పట్నం నరేందర్ రెడ్డిని 4 గంటల పాటు విచారించారు. ఈ దాడికి సంబంధించి ప్రీ ప్లాన్ ఎందుకు చేశారు, అలాగే మరొక పక్క బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్కి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి సంబంధం ఏముంది, అలాగే 40 సార్లు ఎందుకు కాల్స్ మాట్లాడుకున్నారనే కోణంలో కూడా పూర్తిగా విచారించారు. ప్రస్తుతం ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి అయితే కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే కస్టడీ తీసుకోవడానికి కూడా మరొకసారి కోర్టు పర్మిషన్ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడం అంటే చాలా పెద్ద దాడి అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందుట్లోని ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్న నేపథ్యంలోని వీళ్ళందరినీ విచారించేందుకు ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక పక్క ఈ దాడిలో కనుక ఇంకా నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.